రెండవది యెరూషలేములో 3వ దేవాలయ నిర్మాణం. 2వ తెస్సలోనికీయులకు 2:4 ప్రకారం క్రీస్తు విరోధి దేవుని ఆలయంలో కూర్చని తానే దేవుడనని ప్రకటించుకుంటాడు. అంటే అప్పటికక్కడ గుడి కట్టబడి ఉండాలి. ఈరోజు ఇస్రాయెల్లో టెంపుల్ ఇన్స్టిట్యూట్ వారు గుడి కట్టడానికి అన్నీ సిద్ధం చేశారు. యాజకులకు శిక్షణ ఇచ్చారు. పూజలకు అవసరమైన పాత్రలు చేశారు. శుద్ధీకరణ కోసం అవసరమైన ఎర్రటి పెయ్యలను కూడా సిద్ధం చేశారు. గుడి కట్టడం మొదలైతే ప్రపంచం ఒక్క రాత్రిలో మారిపోతుంది. మూడవది ఇస్రాయెల్తో ఒక దొంగ శాంతి ఒప్పందం, ఏ సడన్ పీస్ అగ్రిమెంట్. క్రీస్తు విరోధి ఇస్రాయెల్తో 7 ఏళ్లపాటు ఒక నిబంధనను స్థిరపరుస్తాడు అని దానియేలు 9:27 చెబుతోంది. శాంతి, భద్రత అని మనుషులు అనుకుంటున్నప్పుడే అకస్మాత్తుగా నాశనం వస్తుందని బైబిల్ హెచ్చరిస్తోంది.